అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేవేళ్ల సభలో ఎస్సీ డిక్లరేషన్ పేరుతో అబద్ధపు మాటలు చెప్పి గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ డిక్లరేషన్ మరిచిపోయారని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రమేష్ తెలిపారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ కుమార్ దీపక్ బీజేపీ నాయకులతో కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. చేవేళ్ల సభలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎస్సీ డిక్లరేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎస్సీ డిక్లరేషన్లో భాగంగా అంబేద్కర్ అభయహస్తం కింద ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి అన్న గారు చేవెళ్ల బహిరంగ సభలో ఎస్సీ డిక్లరేషన్ పేరుతో అధికారంలోకి వస్తే ఎస్సీ డిక్లరేషన్ చేస్తామని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి దళితులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సుమారుగా 10 నెలలు కావస్తున్నా గానీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైతున్నాయో వాటిని నెరవేర్చడం లేదు. మరి అవి వెంటనే నెరవేర్చాలని మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం